అందరికీ నమస్కారం. నా పేరు భవ్యశ్రీ. నేను ఫార్మకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను గవర్నమెంట్ కాలేజ్లో. నేను మీకు ఈరోజు ఫార్మకోడైనమిక్స్ చెప్పబోతున్నాను. ఫార్మకోడైనమిక్స్ అనేది జనరల్ ఫార్మకాలజీ కిందకు వస్తుంది. ఒకటి ఫార్మకోకైనెటిక్స్ బ్రోడ్ టాపిక్, ఇంకొకటి ఫార్మకోడైనమిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటే బాడీ ఏం చేస్తుంది డ్రగ్కి అంటే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్. ఫార్మకోడైనమిక్స్ అంటే డ్రగ్ బాడీకి ఏం చేస్తుంది అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు డ్రగ్స్ అండ్ రిసెప్టర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఫార్మకోడైనమిక్స్ అంటే ఏంటంటే, ఫార్మకాన్ అంటే డ్రగ్, డైనమిక్స్ అంటే యాక్షన్ ఆర్ యాక్టివిటీ. ఫార్మకాన్ అంటే డ్రగ్, డైనమిక్స్ అంటే యాక్షన్ ఆర్ యాక్టివిటీ. అంటే ద యాక్షన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీని ఫార్మకోడైనమిక్స్ అంటారు. దాని డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బయోకెమికల్ అండ్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ దర్ మోడ్ ఆఫ్ యాక్షన్. అంటే ఆ డ్రగ్ మన బాడీలో బయోకెమికల్ ఎఫెక్ట్ ఏం చూపిస్తుంది, ఫిజియోలాజికల్గా ఎఫెక్ట్ ఏం చూపిస్తుంది, అది ఎలా యాక్ట్ అవుతుంది, ఈ స్టడీని ఫార్మకోడైనమిక్స్ అంటారు. It also deals with the relationship between the plasma concentration of the drug and its response as well as its duration of action. ప్లాస్మా కాన్సంట్రేషన్ ఇంత ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంకా ఆ డ్రగ్ ఎంతసేపటి వరకు యాక్ట్ అవుతుంది, ఇది కూడా నేర్చుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టే ఒక డ్రగ్ మన బాడీకి ఏం చేస్తుంది, ఆ స్టడీని ఫార్మకోడైనమిక్స్ అంటారు. ఈ ఎఫెక్ట్స్ అనేవి, డ్రగ్ ఎఫెక్ట్స్ అనేవి క్వాంటిటేటివ్ మాత్రమే, క్వాలిటేటివ్ ఎప్పుడూ అవ్వలేవు. క్వాంటిటేటివ్ అంటే ఒక నెంబర్, అంటే ఒక డ్రగ్ ఇస్తే ఒక పర్టికులర్ యాక్షన్ ఐదర్ పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది, కానీ ఆ డ్రగ్ వల్ల ఒక ఆర్గన్లో వేరే ఎఫెక్ట్ రాదు, అంటే కొత్త ఎఫెక్ట్ రాదు. అందుకని దాన్ని ఏమన్నారంటే, ఎఫెక్ట్స్ అనేవి ఓన్లీ క్వాంటిటేటివ్గా ఉంటాయి, క్వాలిటేటివ్గా ఉండదు. అంటే యాక్షన్ మారదు డ్రగ్ ఇచ్చినంత మాత్రాన ఒక ఆర్గన్ది. ఎఫెక్ట్ అనేది ఒక డ్రగ్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దాన్ని ఎఫెక్ట్ అంటాం. యాక్షన్ అంటే ఆ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం ఎక్కడ ఎలా యాక్ట్ అయింది, దాన్ని యాక్షన్ అంటాం. ఎఫెక్ట్ అంటే రెస్పాన్స్ ప్రొడ్యూస్డ్ బై ద డ్రగ్ని ఎఫెక్ట్ అంటాం. యాక్షన్ అంటే హౌ అండ్ వేర్ ద ఎఫెక్ట్ ఈస్ ప్రొడ్యూస్ని యాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పైలోకార్పిన్ అనే డ్రగ్ ఇచ్చినప్పుడు మయోసిస్ అవుతుంది. మయోసిస్ అనేది ఎఫెక్ట్, కానీ ఆ మయోసిస్ ఎలా అవుతుందంటే పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ వల్ల. ఐరిస్లో సర్క్యులర్ మజిల్స్ పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ వల్ల సర్క్యులర్ మజిల్స్ ఆఫ్ ఐరిస్ మీద యాక్ట్ అవ్వడం వల్ల మయోసిస్ వస్తుంది. సో దీన్ని యాక్షన్ అంటారు, ఆ మయోసిస్ని ఎఫెక్ట్ అంటారు. ద సైట్ అండ్ మెకానిజం ఆఫ్ డ్రగ్ యాక్షన్. సైట్ ఆఫ్ యాక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రెండు డ్రగ్స్కి ఒకటే ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ సైట్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పైలోకార్పిన్కి మయోసిస్ ఉంటుంది, మార్ఫిన్కి కూడా మయోసిస్ ఉంటుంది, అంటే దాని ఎఫెక్ట్ సేమే, కానీ యాక్షన్ మాత్రం పైలోకార్పిన్ ఏమో సర్క్యులర్ మజిల్స్ ఆఫ్ ఐరిస్ మీద యాక్ట్ అవ్వడం వల్ల మయోసిస్ కనిపిస్తుంది. మార్ఫిన్ ఏమో దాని సైట్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే థర్డ్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్, ఆక్యులోమోటార్ నర్వ్ న్యూక్లియస్ దగ్గర యాక్ట్ అయ్యి మయోసిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రగ్ ఎఫెక్ట్ మాత్రమే తెలుసుకోకుండా సైట్ ఆఫ్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే ఎఫెక్ట్కి రెండు డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కానీ దాని సైట్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసాం కదా, అది the sites of drug action, it can be extracellular, cellular and intracellular. Extracellular sites ki examples ఏంటంటే లైక్ antacids neutralizing gastric acidity, chelating agents forming complexes with heavy metals, magnesium sulfate acting as osmotic purgative. ఇవన్నీ extracellular sites of action. సెల్యులర్ సైట్స్ ఆఫ్ యాక్షన్ ఏమొస్తాయంటే అసిటైల్కోలిన్ ఆన్ నికోటినిక్ రిసెప్టార్స్ ఆఫ్ మోటార్ ఎండ్ ప్లేట్, అంటే రిసెప్టార్స్ మీద యాక్ట్ చేయడం. సింపథోమైమెటిక్స్ ఆన్ హార్ట్ మజిల్స్ ఆన్ బ్లడ్ వెజల్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఆన్ మెంబ్రెయిన్ బౌండ్ ఏటీపీఎస్. ఇంట్రాసెల్యులర్ సైట్స్ అంటే సెల్ లోపల డ్రగ్ యాక్షన్ చేస్తుంది, లైక్ సల్ఫా డ్రగ్స్ ఆన్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్, 5-fluorouracil ఇన్కార్పొరేషన్ ఇంటూ ఎంఆర్ఎన్ఏ. ఇవి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్లో ఈ 5-fluorouracil ఇన్కార్పొరేషన్ చూస్తాం. ఇవి సైట్స్ ఆఫ్ డ్రగ్ యాక్షన్. ఎక్స్ట్రాసెల్యులర్,
సెల్యులర్, ఇంట్రాసెల్యులర్. తర్వాత మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్స్, అంటే ఆ డ్రగ్ దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి. ఇది రిసెప్టార్ ద్వారా అవ్వచ్చు, నాన్ రిసెప్టార్ ద్వారా అవ్వచ్చు, నాన్ రిసెప్టార్ మీడియేటెడ్ మెకానిజమ్స్, లేకపోతే స్పెసిఫిక్ జెనెటిక్ చేంజెస్ని టార్గెట్ చేస్తూ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం రిసెప్టార్ మీడియేటెడ్ మెకానిజమ్స్ గురించి చదువుతున్నాము. రిసెప్టార్ అనేది డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ మ్యాక్రోమాలిక్యులర్ ప్రోటీన్, అంటే ఒక ప్రోటీన్, అది మెంబ్రెయిన్ బౌండ్ ఉండొచ్చు, అంటే మెంబ్రెయిన్లో ఉండొచ్చు, లేకపోతే సెల్ లోపల ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ కెపబుల్ ఆఫ్ బైండింగ్ విత్ ద స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్. ఇట్ ఈస్ కెపబుల్ ఆఫ్ బైండింగ్ విత్ ద డ్రగ్ ఆర్ ఎండోజీనస్ సబ్స్టెన్స్. దీని రెసెప్టర్ అంటాం. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ మ్యాక్రోమాలిక్యులర్ ప్రోటీన్ విచ్ మే బి మెంబ్రెయిన్ బౌండ్ ఆర్ ఇంట్రాసెల్యులర్ అండ్ ఈస్ కెపబుల్ ఆఫ్ బైండింగ్ విత్ ద స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఎండోజీనస్ సబ్స్టెన్స్. ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ డ్రగ్ అండ్ రిసెప్టర్ అనేది లైక్ బిట్వీన్ ఏ లీవర్స్ ఆఫ్ లాక్ అండ్ ఏ కీ. అంటే ఒక లాక్లో ఒక కీ సెట్ చేయడం ఎలా ఉంటుందో ఇది డ్రగ్ రిసెప్టర్ అట్లా 3 డైమెన్షనల్లీ మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి. ఈ డ్రగ్ రిసెప్టర్ బైండ్ అయిన తర్వాత డ్రగ్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డ్రగ్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేది ఒక బయాలజికల్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ డ్రగ్ రిసెప్టర్ బైండింగ్ అనేది స్పెసిఫిక్ ఇంకా రివర్సబుల్ ఉంటుంది, కానీ కొన్ని కేసెస్లో ఇర్రివర్సబుల్గా కూడా ఉండొచ్చు. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనోఫాస్ఫరస్ ఇన్సెక్టిసైడ్స్ విత్ యాంటీకోలినెస్ట్రేస్, లేకపోతే స్టీరియో సెలెక్టివ్గా ఉండొచ్చు. ఒక డ్రగ్కి లీవో ఆర్ డెక్స్ట్రో ఐసోమర్స్ కొన్నిటికి ఉంటాయి. లైక్ ఎల్ ఎపినెఫ్రిన్, ఎల్ మార్ఫిన్, డియాంఫిటమైన్ అనేవి యాక్టివ్, కానీ వేరే ఐసోమర్స్ అంటే దాని ఆప్టికల్ ఐసోమర్స్ అవి యాక్టివ్ కాదు. ఇప్పుడు బైండింగ్ ఆఫ్ ఎ డ్రగ్, ఇప్పుడు సపోజ్ ఒక డ్రగ్ ఒక కెమికల్ కాంపోనెంట్కి బైండ్ అయింది, కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏం రాలేదు, అంటే కొత్త ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ ఏం రాలేదు. లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ డ్రగ్స్ బైండింగ్ టు ప్లాస్మా ప్రోటీన్స్, అంటే దాంట్లో ఎఫెక్ట్ ఏం ఉండదు. అప్పుడు ఆ కాంపోనెంట్ని రిసెప్టర్ అనకూడదు, దాన్ని యాక్సెప్టర్ సైట్ ఆర్ నాన్ స్పెసిఫిక్ బైండింగ్ సైట్ అనాలి. ఏదైనా ఒక డ్రగ్ ఒక కాంపోనెంట్కి బైండ్ అయ్యి ఎఫెక్ట్ ఏం చూపించకపోతే దాన్ని రిసెప్టర్ అనరు, దాన్ని యాక్సెప్టర్ సైట్ ఆర్ నాన్ స్పెసిఫిక్ బైండింగ్ సైట్ అంటారు. ఇప్పుడు అఫినిటీ అండ్ ఎఫికసీ గురించి నేర్చుకుంటున్నాం. మొత్తం డ్రగ్ ఎఫెక్ట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద బ్రోడ్లీ డివైడ్ అవుతుంది. ఒకటి అఫినిటీ, ఒకటి ఎఫికసీ. ఎఫినిటీ అంటే capability of a drug to form the complex with its receptor. ఒక డ్రగ్ రిసెప్టర్, capability of a drug to form a complex with the receptor, దాన్ని అఫినిటీ అంటాం. లైక్ కీ ఎంటరింగ్ ద కీ హోల్ ఆఫ్ ద లాక్ హ్యాస్ గాట్ అన్ అఫినిటీ టు ఇట్స్ లీవర్స్. అంటే లాక్ లోపల లీవర్స్కి కీకి అఫినిటీ ఉంది అని చెప్పగలం కీ లోపలికి ఎంటర్ అయితే. ఇంట్రిన్సిక్ యాక్టివిటీ ఆర్ ఎఫికసీ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ డ్రగ్ టు ట్రిగ్గర్ ఎ ఫార్మకోలాజికల్ రెస్పాన్స్ ఆఫ్టర్ మేకింగ్ ద డ్రగ్ రిసెప్టర్ కాంప్లెక్స్. డ్రగ్ రిసెప్టర్ కాంప్లెక్స్ అయిన తర్వాత ఫార్మకోలాజికల్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేయడం దానికి ఎంత ఎబిలిటీ ఉందో దాన్ని ఎఫికసీ అంటారు. అంటే ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్, ఒక సేమ్ కీ లాక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేయగలిగితే దానికి ఎఫికసీ ఉంది అని చెప్తాం. అది ఓపెన్ చేయలేకపోతే ఓన్లీ అఫినిటీ ఉంది, ఎఫికసీ 0 అని చెప్తాం. ఎఫికసీని ఇంట్రిన్సిక్ యాక్టివిటీ అని కూడా అంటాం. డ్రగ్ అగోనిజం అండ్ యాంటగోనిజం, ఈ అఫినిటీ అండ్ ఎఫికసీ మీద బేస్ డ్రగ్ అనేది 4 క్లాసెస్ లాగా డివైడ్ అవుతాయి. మెయిన్లీ అగోనిస్, యాంటగోనిస్, ఇంకా సబ్ టైప్స్ పార్షియల్ అగోనిస్, ఇన్వర్స్ అగోనిస్. అగోనిస్కి హై ఎఫినిటీ ఉంటుంది, ఇంట్రిన్సిక్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎఫికసీ E=1 అని చెప్తాం. అంటే బయాలజికల్ రెస్పాన్స్ని, దాన్ని మ్యాక్సిమల్ బయాలజికల్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేసే యాక్షన్ దీనికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథాకోలిన్ ఆన్ కోలినర్జిక్ రిసెప్టర్స్, మిథాకోలిన్ ఆన్ కోలినర్జిక్ రిసెప్టర్స్. యాంటగోనిస్ అంటే దానికి ఓన్లీ అఫినిటీ ఉంటుంది కానీ ఇంట్రిన్సిక్ యాక్టివిటీ ఉండదు, అంటే ఎఫికసీ 0 ఉంటుంది. అది ఏం చేస్తుంది, అది అఫినిటీ వల్ల బైండ్ అయ్యి ఎండోజీనస్ అగోనిస్ట్ బైండింగ్ అవ్వడాన్ని బ్లాక్ చేస్తుంది. సో దీన్ని యాంటగోనిస్ట్ అంటారు. లైక్ ఇప్పుడు అసిటైల్ కోలిన్ కోలినర్జిక్ రిసెప్టర్స్ మీద బైండ్ అయ్యి యాక్షన్ చూపిస్తుంది, కానీ అట్రోపిన్ బైండ్ అవ్వడం వల్ల అసిటైల్ కోలిన్ యాక్షన్ అనేది కనిపించదు. సో దీన్ని యాంటగోనిస్ట్ అంటాం, అట్రోపిన్ ఆన్ కోలినర్జిక్ రిసెప్టర్స్. ఇప్పుడు
ఒకటే రిసెప్టార్ ఉంది, ఒకటే సైట్ ఉంది, 2 డ్రగ్స్ ఉన్నాయి. ఒక డ్రగ్ ఏమో అగోనిస్ట్ లాగా పనిచేస్తుంది, ఇంకో డ్రగ్ ఏమో యాంటగోనిస్ట్ లాగా పనిచేస్తుంది. ఎందుకు ఇలా అంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే రిసెప్టార్స్ అనేవి దానికి డ్యూయల్ నేచర్ ఉంది, అంటే ఒక యాక్టివ్ ఫామ్ ఉంది, ఒక ఇన్యాక్టివ్ ఫామ్ ఉంది. దీని ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఒక డ్రగ్ రిసెప్టార్ ఇంటరాక్షన్ అయినప్పుడు అగోనిస్ట్ మాత్రమే ఆ రిసెప్టర్ కన్ఫర్మేషన్ని మార్చగలుగుతుంది. యాంటగోనిస్ట్ అనేది ఆ రిసెప్టర్ కన్ఫర్మేషన్ని మార్చవు. సో అగోనిస్ట్ వల్లనే ఎఫెక్ట్ వస్తుంది, యాంటగోనిస్ట్ వల్ల ఆ ఎఫెక్ట్ రాదు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రిసెప్టర్స్ ఏంటంటే ఒక యాక్టివ్ ఫామ్, ఇన్యాక్టివ్ ఫామ్ ఉంటుంది. 2 స్టేట్స్, యాక్టివ్ ఫామ్ని ఆర్ఏ అన్నారు, ఇన్యాక్టివ్ ఫామ్ని ఆర్ఐ అన్నారు. అగోనిస్ట్ అంటే ఈక్విలిబ్రియంని ఎక్కువ యాక్టివ్ ఫామ్లోకి షిఫ్ట్ చేస్తుంది, యాంటగోనిస్ట్ అంటే ఆర్ఐ ఫామ్కి షిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఏకి ఎక్కువ అఫినిటీ ఉంది ఆర్ఐ కన్నా, అప్పుడు ఆ డ్రగ్ని అగోనిస్ట్ అంటాం, ఎందుకంటే ఈక్విలిబ్రియం అనేది యాక్టివ్ ఫామ్కి షిఫ్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఆ డ్రగ్కి ఎఫినిటీ ఫర్ ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ఐ ఉంటే దాంట్లో ఈక్విలిబ్రియం ఏమీ చేంజ్ అవ్వదు, దాన్ని యాంటగోనిస్ట్ అంటాం. ఎందుకంటే అది ఇట్ ఈస్ నైదర్ యాక్టివేటింగ్ ద రిసెప్టర్ ఆర్ నార్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ ద ఈక్విలిబ్రియం టువర్డ్స్ ఎనీ సైడ్. పార్షియల్ అగోనిస్ట్ అంటే దానికి ఫుల్ ఎఫినిటీ ఉంటుంది, కానీ ఇంటెన్సివ్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది, అంటే 0 to 1 మధ్యలో ఎఫికసీ ఉంటుంది. అంటే దానికి కొంచెం స్లైట్లీ హయ్యర్ ఎఫినిటీ ఫర్ యాక్టివ్ ఫామ్ దెన్ ఫర్ ఆర్ఐ ఉంది కాబట్టి దీన్ని పార్షియల్ అగోనిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెంటాజోసిన్ ఆన్ మ్యూ ఓపియాయిడ్ రిసెప్టర్. ఈ డయాగ్రామ్లో కూడా ఏం చూపించారంటే పార్షియల్ అగోనిస్ట్కి కొంచెం రిలేటివ్ అఫినిటీ యాక్టివ్ ఫామ్కి ఎక్కువ ఉంటుంది. ఇది గ్రాఫ్ బిట్వీన్ ఎఫికసీ అండ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ 4 గ్రాఫ్స్ ఉన్నాయి. పైనది అగోనిస్ట్, తర్వాత పార్షియల్ అగోనిస్ట్, యాంటగోనిస్ట్, ఇన్వర్స్ అగోనిస్ట్. అగోనిస్ట్కి ఎఫికసీ 1, పార్షియల్ అగోనిస్ట్కి ఎఫికసీ 0 to 1, యాంటగోనిస్ట్కి 0, ఇన్వర్స్ అగోనిస్ట్కి -1. ఇది ఆర్ఏ ఈక్విలిబ్రియంని కూడా బేస్ చేసుకొని అగోనిస్ట్కి ఎక్కువ షిఫ్టింగ్ టువర్డ్స్ ఆర్ఏ, పార్షియల్ అగోనిస్ట్ తక్కువ, యాంటగోనిస్ట్కి ఎఫెక్ట్ ఉండదు, ఇన్వర్స్ అగోనిస్ట్. తర్వాత ఇన్వర్స్ అగోనిస్ట్ అనేది అదేం చేస్తుందంటే మన బాడీలో కొన్ని కాన్స్టిట్యూటివ్లీ యాక్టివ్ రిసెప్టర్స్ ఉంటాయి, లైక్ గాబా ఏ రిసెప్టర్. ఈ ఇన్వర్స్ అగోనిస్ట్ బైండ్ అవ్వడం వల్ల దాని బేసల్ యాక్టివిటీ కూడా పోతుంది, అందుకని ఎఫికసీ అనేది 0 to -1. అంటే అవి ఉండడమే యాక్టివ్గా ఉంటాయి, కానీ ఈ డ్రగ్ వచ్చి బైండ్ అవ్వడం వల్ల దాని బేసల్ యాక్టివిటీ కూడా లేకుండా పోతుంది కాబట్టి నెగిటివ్కి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ బీటా కార్బోలిన్స్ అండ్ బెంజోడైజెపిన్ రిసెప్టర్స్. ఇప్పుడు రిసెప్టర్ టైప్స్ అండ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ మెకానిజమ్స్ గురించి నేర్చుకుంటున్నాము. టోటల్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ దేర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ ట్రాన్స్డక్షన్ మెకానిజమ్స్. అవి అయాన్ ఛానల్ కపుల్డ్ రిసెప్టార్స్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్, కైనేస్ లింక్డ్ రిసెప్టార్స్, సైటోసోలిక్ రిసెప్టార్స్, ఎంజైమ్స్ హ్యాస్ రిసెప్టార్స్ అండ్ వోల్టేజ్ ఆపరేటెడ్ ఛానల్స్. ఫస్ట్ అయాన్ ఛానల్ కపుల్డ్ రిసెప్టార్స్ని ఐనోట్రోపిక్ రిసెప్టార్స్ అని కూడా అంటారు. వీటిని లైగండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటారు. ఈ రిసెప్టార్ అనేది సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ కపుల్డ్ డైరెక్ట్లీ టు అన్ అయాన్ ఛానల్. ఆ రిసెప్టార్ మీద అగోనిస్ట్ బైండ్ అయినప్పుడు అయాన్ ఛానల్ ఓపెన్ అవుతుంది అండ్ సబ్సిక్వెంట్ సెల్యులర్ రెస్పాన్స్ ఎలిసిట్ అవుతుంది. అగోనిస్ట్ అనేది ఛానల్ను ఓపెన్ చేస్తుంది, యాంటగోనిస్ట్ అనేది ప్రివెంట్స్ ద అగోనిస్ట్ ఫ్రమ్ ఓపెనింగ్ ద ఛానల్, అంటే క్లోజ్ అవుతుంది. ఇన్వర్స్ అగోనిస్ట్ ఇట్ విల్ క్లోజెస్ ద ఓపెన్ ఛానల్. అయాన్ ఛానల్ రిసెప్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అయాన్ ఛానల్ కపుల్ రిసెప్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నికోటినిక్ కోలినర్జిక్ రిసెప్టార్స్, గాబా ఏ రిసెప్టార్, గ్లూటామేట్ రిసెప్టార్స్ అండ్ గ్లైసిన్ రిసెప్టార్స్. అంటే ఇవన్నీ అయాన్ ఛానల్ కపుల్ రిసెప్టార్స్. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నికోటినిక్ అసిటైల్ కోలిన్ రిసెప్టార్. దీనికి 5 సబ్ యూనిట్స్ ఉంటాయి, 2 ఆల్ఫా, 1 బీటా, 1 గామా, 1 డెల్టా. ఒక మాలిక్యూల్ ఆఫ్ అసిటైల్ కోలిన్ వచ్చి ఈచ్ ఆల్ఫా సబ్ యూనిట్స్కి బైండ్ అయినప్పుడు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్రాన్స్డక్షన్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది, మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. ఈ డయాగ్రామ్లో ఏం చూపించారంటే అగోనిస్ట్ బైండ్ అయినప్పుడు అయాన్ ఛానల్ ఓపెన్ అయింది అండ్ సబ్సిక్వెంట్ సెల్యులర్ రెస్పాన్స్ అది ఏ. బి అంటే యాంటగోనిస్ట్ ఉన్నప్పుడు అగోనిస్ట్ బైండ్ అవ్వలేదు కాబట్టి ఛానల్ క్లోజ్ అయింది. తర్వాత ఇది నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్కి 5 సబ్ యూనిట్స్ ఉంటాయి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటైల్కోలిన్ 2 ఆల్ఫా సబ్ యూనిట్స్కి బైండ్ అయినప్పుడు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అది చూపిస్తున్నారు ఇక్కడ.
తర్వాత జీపీసీఆర్స్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్, దాన్ని మెటబోట్రాపిక్ రిసెప్టార్స్ అని కూడా అంటారు. ఇవేంటంటే మెంబ్రెయిన్ బౌండ్ ఉంటాయి అండ్ దే ఆర్ కపుల్ టు ద ఎఫెక్టార్ సిస్టమ్. ఒక ఎంజైమ్ అవ్వచ్చు, ఛానల్ అవ్వచ్చు, త్రూ జీడీబీ జీటీపీ బైండింగ్ ప్రోటీన్స్ కాల్డ్ జీ ప్రోటీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జీపీసీఆర్స్కి ఎగ్జాంపుల్ మస్కరెనిక్ కోలినర్జిక్ రిసెప్టార్స్, అడ్రినోసెప్టార్స్, డోపమినర్జిక్ రిసెప్టార్స్, 5-HT సెరోటోనిన్ రిసెప్టార్స్ అండ్ ఓపియేట్ రిసెప్టార్స్. జీ ప్రోటీన్స్ అనేవి హెట్రోట్రైమరిక్ మాలిక్యూల్స్, అంటే దానికి 3 సబ్ యూనిట్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా. కానీ ఈ ఆల్ఫా, బీటా, గామా ఎప్పుడు టైట్లీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆల్ఫా, బీటా, గామా అని చెప్పేస్తాం, సపరేట్ సబ్ యూనిట్స్ అని చెప్పాం. ఈ ఫర్దర్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీ ప్రోటీన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిస్టింక్ట్ ఆల్ఫా సబ్ యూనిట్స్. ఆల్ఫా సబ్ యూనిట్ మారడం వల్ల జీపీసీఆర్స్ని క్లాసిఫై చేశారు. అవి 3 సబ్ టైప్స్ ఉంటాయి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్టింక్ట్ ఆల్ఫా సబ్ యూనిట్. అవి జిఎస్, జిఐ, జేక్యూ. ఎస్ అంటే స్టిమ్యులేషన్, ఐ అంటే ఇన్హిబిషన్. ఆల్ఫా సబ్ యూనిట్కి ఇంట్రిన్సిక్ జీటీపీఎస్, అంటే ఇంట్రిన్సిక్ అంటే తన సొంతంగా జీటీపీఎస్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు రెస్టింగ్ స్టేట్లో రిసెప్టార్ అనేది ఉంటుంది. ఈ ఆల్ఫా, బీటా, గామా అనేది జీడిపితో బైండ్ అయి ఉంటాయి. అగోనిస్ట్ వచ్చి బైండ్ అయినప్పుడు జీటీపీ ఈజ్ రిప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీడిపి and the beta gamma subunits from alpha it will be dissociated and the GTP will bound with alpha will bind to the effector system and subsequent cellular response అనేది ఎలిసిట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ ఏఎంపీ తీసుకోవచ్చు. ఆ సైక్లిక్ ఏఎంపీ అనేది యాక్టివేట్ అవుతుంది, అడినైల్ సైక్లేస్ అనేది యాక్టివేట్ అవుతుంది, సైక్లిక్ ఏఎంపీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రిసెప్టార్ మళ్ళీ పోయినప్పుడు ఈ ఆల్ఫాకి ఇంట్రెన్సిక్ జీటీపీఎస్ యాక్టివిటీ ఉండడం వల్ల జీటీపీ అనేది జీడిపి అవుతుంది. మళ్ళీ ఈ ఆల్ఫా, బీటా, గామా, జీడిపి అనేవి కలుస్తాయి, ఛానల్ యాక్షన్ టర్మినేట్ అవుతుంది. జిఎస్ అంటే స్టిమ్యులేట్, ఇట్ స్టిమ్యులేట్స్ మెంబ్రెయిన్ బౌండ్ అడినైలేట్ సైక్లేస్. జిఐ అంటే ఇన్హిబిట్స్ మెంబ్రెయిన్ బౌండ్ అడినైలేట్ సైక్లేస్. జీక్యూ అంటే అది వేరే మెకానిజం ఉంది, ఇట్ యాక్టివేట్స్ ఫాస్ఫోలైపేస్ సి. దీనికి ఎగ్జాంపుల్స్ జిఎస్కేమో బీటా రిసెప్టార్స్, హిస్టమిన్, సెరోటోనిన్, డోపమిన్ రిసెప్టార్స్. జిఐకేమో ఆల్ఫా 2 రిసెప్టార్స్, M2 రిసెప్టార్స్, ఓపియాయిడ్ రిసెప్టార్స్, సెరోటోనిన్ రిసెప్టార్స్ అండ్ D2 రిసెప్టార్. జీక్యూకేమో ఆల్ఫా 1 రిసెప్టార్స్, M1 రిసెప్టార్ అండ్ యాంజియోటెన్సిన్ 1 రిసెప్టార్. ఎఫెక్ట్ ఎట్లా చూపిస్తుందంటే జిఎస్ అంటే స్టిమ్యులేట్ అవుతుంది, అడినైలేట్ సైక్లేస్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సైక్లిక్ ఏఎంపీ ఇంక్రీజ్ అవుతుంది. జిఐలో అడినైల్ సైక్లేస్ యాక్టివిటీ తగ్గుతుంది, సిఏఎంపీ తగ్గుతుంది. జీక్యూలో ఫాస్ఫోలైపేస్ సి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇట్ విల్ లీడ్స్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ IP3 అండ్ డైఎసైల్ గ్లిసరాల్ అండ్ దేర్ బై కాల్షియం ఎంట్రీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎఫెక్టార్ సిస్టమ్స్ ఈ జీపీసీఆర్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అడినైలేట్ సైక్లేస్ సైక్లిక్ ఏఎంపీ సిస్టమ్, ఫాస్ఫోలైపేస్ ఇనోసిటల్ ఫాస్ఫేట్ సిస్టమ్ అండ్ అయాన్ ఛానల్స్. ఫస్ట్ చూస్తుంటే అడినైలేట్ సైక్లేస్ సైక్లిక్ ఏఎంపీ సిస్టమ్. సైక్లిక్ ఏఎంపీ అనేది సెకండ్ మెసెంజర్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బీటా అడ్రినర్జిక్ యాక్టివేషన్ అఫెక్ట్స్ గ్లైకోజన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం ఇన్ లివర్స్ అండ్ సెల్స్. అది చూస్తున్నాం. ఇప్పుడు బీటా రిసెప్టార్ యాక్టివేట్ అయినప్పుడు జిఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఏటీపీ అనే అడినైలేట్ సైక్లేస్ యాక్టివేట్ అయ్యి ఏటీపీ నుంచి సైక్లిక్ ఏఎంపీ అవుతుంది. సైక్లిక్ ఏఎంపీ ఫాస్ఫోరైలేట్స్ ప్రోటీన్ కైనేస్, ఇన్యాక్టివ్ ప్రోటీన్ కైనేస్ టు యాక్టివ్ ప్రోటీన్ కైనేస్. దిస్ యాక్టివ్ ప్రోటీన్ కైనేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకోజన్ అండ్ లిపిడ్ మెటబాలిజం ఇన్ ద లివర్. ఈ గ్లైకోజన్ లిపిడ్ మెటబాలిజం అవ్వడం వల్ల గ్లూకోజ్ అనేది వస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది స్కెలిటల్ మజిల్స్కి ఫ్యూయల్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేస్ కాల్షియం రిలీజ్ని కూడా హార్ట్లో పెంచుతుంది. సో ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ పెరుగుతుంది. తర్వాత సైక్లిక్ ఏఎంపీ అనేది ఫాస్ఫోడైఎస్టేస్తో 5' ఏఎంపీగా కన్వర్ట్ అవ్వడం వల్ల ఇది టర్మినేట్ అవుతుంది. ఈ ఇన్బాక్స్లో ఏం చూపించారంటే జీపీసీఆర్ చూపించారు. దానికి 7 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఎన్ టర్మినల్ ఏమో అగోనిస్ దగ్గర ఉంటుంది, సి టర్మినల్ ఏమో ఎఫెక్టార్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. తర్వాత ఫాస్ఫోలైపేస్ ఇనోసిటల్ ఫాస్ఫేట్ సిస్టమ్. ఇవి యూజ్ చేసుకునే ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాసోప్రెసిన్, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ మస్కరెనిక్ కోలినర్జిక్ రిసెప్టార్స్, క్యాటకోలమైన్ ఆల్ఫా 1 రిసెప్టార్స్ అండ్ సెరోటోనిన్ 5H2 రిసెప్టార్స్ అండ్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్.
దీంట్లో ఏమవుతుందంటే అగోనిస్ట్ రిసెప్టార్కి బైండ్ అయినప్పుడు జీక్యూ యాక్టివేట్ అవుతుంది. ఫాస్ఫోలైపేసి యాక్టివేట్ అవ్వడం వల్ల ఫాస్ఫోఇనోసిటల్ డైఫాస్ఫేట్ అనేది IP3 అండ్ డైయాసైల్ గ్లిసరాల్గా కన్వర్ట్ అవుతుంది. IP3 అనేది సైటోప్లాజంలోకి డిఫ్యూజ్ అయ్యి కాల్షియం రిలీజ్ని పెంచుతుంది. ఆ కాల్షియం కాల్మోడ్యులిన్ అనే బైండింగ్ ప్రోటీన్తో బైండ్ అయ్యి ఎంజైమ్స్ని ఆల్టర్ చేసి రెస్పాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణమవుతుంది. ఈ డయాసైల్ గ్లిసరాల్ అనేది ప్రోటీన్ కైనెస్ సిని యాక్టివేట్ చేస్తుంది. ఆ ప్రోటీన్ కైనెస్ సి ఫాస్ఫోరిలేట్స్ ద సబ్స్ట్రేట్స్ టు ప్రొడక్ట్స్ అండ్ దేర్ బై ఫ్యూచర్ ఎలిసిట్ ద రెస్పాన్స్. ఇది రెస్పాన్స్. తర్వాత ఈ యాక్షన్ ఎలా టర్మినేట్ అవుతుందంటే ఈ IP3 అనేది IP2 IP1 ఇనోసిటల్గా మారి ఆ ఇనోసిటల్ ఫాస్ఫోఇనోసిటల్ ఫాస్ఫేట్గా మారి మళ్ళీ సెల్ మెంబ్రెయిన్లో జాయిన్ అవుతుంది. ఇది ఒకటి ఈ ఎఫెక్టార్ సిస్టంలో ఫస్ట్ది అడినోలేట్ సైక్లేస్ సిస్టమ్, తర్వాత ఫాస్ఫోలైపేసి సిస్టమ్, తర్వాత అయాన్ ఛానల్ రెగ్యులేషన్. అంటే కొన్ని డైరెక్ట్లీ అయాన్ ఛానల్స్ ఉంటాయి లైక్ M2 రిసెప్టార్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఓపియాయిడ్స్ దే ఎన్హాన్స్ పొటాషియం పర్మియబిలిటీ. దీంట్లో సెకండ్ మెసెంజర్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ అయాన్ ఛానల్ రెగ్యులేషన్ ఉంటుంది. ఇంకొకటి గ్వానైలేట్ సైక్లిక్ GMP సిస్టమ్. ఇది కూడా కొంచెం సిమిలర్ టు సైక్లిక్ AMP సిస్టమ్. దీంట్లో డైలటేషన్ ఆఫ్ వాస్కులర్ స్మూత్ మజిల్ అవుతుంది మయోసిన్ లైట్ చైన్స్ డీఫాస్ఫోరిలేషన్ అవ్వడం వల్ల. సిల్డనాఫిల్ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వాడతారు. అది వాసోడైలిటేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది బై ఇంటర్ఫియరింగ్ విత్ ద ఎంజైమ్ దట్ మెటబలైజెస్ సైక్లిక్ GMP. సో థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఫార్మకోడైనమిక్స్లో ఫస్ట్ ఫార్మకోడైనమిక్స్ డెఫినిషన్, ఆ వర్డ్ ఎలా వచ్చింది, ఫార్మకోడైనమిక్స్ అంటే ఏంటి, తర్వాత ఎఫెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్, తర్వాత సైట్స్ ఆఫ్ డ్రగ్ యాక్షన్ ఎక్స్ట్రా సెల్యులర్, సెల్యులర్ అండ్ ఇంట్రాసెల్యులర్, తర్వాత మెకానిజమ్స్ అవి ఎలా యాక్షన్ చేస్తాయి, రిసెప్టార్ మీడియేటెడ్, నాన్ రిసెప్టార్ మీడియేటెడ్ ఆర్ జెనెటిక్ చేంజెస్. రిసెప్టార్ మీడియేటెడ్ అంటే రిసెప్టార్ అంటే ఏంటి, రిసెప్టార్ లాక్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ బైండింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, తర్వాత అఫినిటీ అండ్ ఎఫికసీ గురించి నేర్చుకున్నాం. అఫినిటీ అంటే ఏంటి, ఎఫికసీ అంటే ఏంటి, తర్వాత డ్రగ్ అగోనిజం, యాంటగోనిజం, అగోనిస్ అంటే ఏంటి, యాంటగోనిస్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రిసెప్టార్స్ అంటే ఒక యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. తర్వాత వేరే వేరే సిట్యుయేషన్స్ దేనికి అఫినిటీ ఎక్కువ ఉంటే ఆ డ్రగ్ని ఏమంటారు, తర్వాత గ్రాఫ్, తర్వాత ఇన్వర్స్ అగోనిస్ట్ విత్ ఎగ్జాంపుల్స్, తర్వాత రిసెప్టార్ టైప్స్ గురించి నేర్చుకున్నాం, సిగ్నల్ ట్రాన్స్డక్షన్ మెకానిజమ్స్ గురించి నేర్చుకున్నాం. దీంట్లో అయాన్ ఛానల్ కపుల్ రిసెప్టార్స్ GPCRs నుంచి నేర్చుకున్నాం. అయాన్ ఛానల్ కపుల్ రిసెప్టార్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. GPCRsలో ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. దాంట్లో ఇది మామూలు మెకానిజం అండ్ యాక్టివేషన్ ఆఫ్ G ప్రోటీన్స్ గ్రాఫ్ ఇది. తర్వాత GS, GI, GQ విత్ ఎగ్జాంపుల్స్ అని నేర్చుకున్నాం. తర్వాత 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్టర్ సిస్టమ్స్ నేర్చుకున్నాం. అడినైలేట్ సైక్లేస్ సిస్టమ్, దీంట్లో ఈ ఎఫెక్టర్ పాత్వే వల్ల ఎలా రెగ్యులేట్ అవుతుంది మన బాడీలో అది నేర్చుకున్నాం. తర్వాత ఫాస్ఫోలైపేసి ఇనోసిటల్ ఫాస్ఫేట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత మైనర్వి అయాన్ ఛానల్ రెగ్యులేషన్ అండ్ గ్వానైలేట్ సైక్లేస్. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ విన్నందుకు, ధన్యవాదములు. జై హింద్, జై భారత్.